హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ మొత్తం కూడా ఇప్పటికే ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఈ యొక్క వినతి పత్రాలు అయితే అందజేసుకుంటూ ఉన్నారనమాట. సో మనకు ప్రభుత్వము వీళ్ళ మీద ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకుండా ఉంది ప్రస్తుతానికి కూడా. రీసెంట్గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ కేబినెట్ సమావేశాల్లో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి కొన్ని ఆరోపణలు అయితే తీసుకువచ్చారు. సో వాళ్ళ యొక్క పదవీ కాలం అనేటువంటిది అయిపోయినా కూడా రెన్యువల్ చేసుకోకుండా వాళ్ళని విధుల్లో అయితే ఉండించింది గత ప్రభుత్వము. సో వాళ్ళకు ఊరికనే వాళ్ళ యొక్క పదవీ కాలము లేకున్నా కూడా వాళ్ళకి జీతాలు అనేటువంటివి ఇప్పించి వాళ్ళని విధుల్లో అయితే ఉండించింది అన్నట్లయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ ఆరోపణలు అయితే తీసుకొచ్చారు. సో ఇక మనకు ఈ వాలంటీర్లు అందరూ కూడా తమని విధుల్లోకి తీసుకోండి, తమ యొక్క జీతాల మీద ఒక స్పష్టత అయితే ఇవ్వండి అంటూ ఇప్పటికీ కూడా అధికారులందరికీ కూడా వినతి పత్రాలు అయితే అందజేసుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ఈ నెలాఖరు లోపల మనకు ఒక క్లారిటీ అనేటువంటిది అయితే ఇస్తామంటూ తీసుకురావడం అయితే జరిగింది కేబినెట్ సమావేశాల్లో. సో ఇక మనకు ఈ నెలాఖరు కూడా వచ్చేస్తుంది. వాలంటీర్ల వ్యవస్థ మీద ప్రభుత్వం అనేటువంటిది ఎటువంటి నిర్ణయం అయితే వెల్లడించబోతుంది, ఒకవేళ వెల్లడిస్తే ఎటువంటి నిర్ణయం అయితే వెల్లడించబోతుందో ఈ వీడియోలో అయితే కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి. అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా వెంటనే అయితే మీరు పొందొచ్చు అనమాట. దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ తరపున టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే డైలీ అప్డేట్ చేస్తుంటాను టెలిగ్రామ్ గ్రూప్లో. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లింక్ క్లిక్ చేసి గ్రూప్లో ఏమేమి అప్డేట్ చేస్తున్నా అయితే డైలీ అప్డేట్ చేస్తుంటాను కదా, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితేనే గ్రూప్లో అయితే జాయిన్ అయితే అవ్వండి, ఓకేనా? ఇక డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వటం లేదని వాలంటీర్లు అందరూ కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా అధికారులకు వినతి పత్రాలు అయితే కూడా అందజేసుకుంటూ ఉన్నారనమాట. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎటువంటి స్పందన అయితే పొందలేకపోతున్నారు. రీసెంట్గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి కొన్ని ఆరోపణలు అయితే తీసుకొచ్చారు. ఏ విధంగా అంటే వీళ్ళ యొక్క పదవీ కాలం అనేటువంటిది అయిపోయినా కూడా వీళ్ళు ఈ యొక్క విధులైతే ఉన్నారు అన్నట్లుగా అయితే తీసుకొచ్చారనమాట. దీని మీద కూడా మనకు ఈ యొక్క వెరిఫికేషన్స్ అనేటువంటిది చర్చా సమావేశాలు అనేటువంటివి అయితే నిర్వహించి దాని తర్వాత ఈ వాలంటీర్ల వ్యవస్థను ఏ విధంగా ఏ విధుల్లోకి తీసుకోవాలి అనేటువంటి దాని మీద స్పష్టత ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారనమాట. అది కూడా చూసుకుంటే వాలంటీర్ల రెండు వర్గాలుగా అయితే ఉన్నారు ప్రస్తుతానికి. వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, రాజీనామా చేయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక మనకు ముఖ్యంగా చూసుకుంటే రాజీనామా ఎవరైతే చేయకుండా ఉంటారో వాళ్ళనైతే విధుల్లోకి తీసుకొని వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ను బట్టి వాళ్ళకి సపరేట్ స్కిల్స్ అనేటువంటి వాటి మీద కోర్స్ లాగా ఇప్పించి ట్రైనింగ్ ఇప్పించి దాని తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్కు తగ్గట్టు ఆ యొక్క స్కిల్స్కి తగ్గట్టు జాబ్ అనేటువంటిది అయితే ఇప్పిస్తాము, అంటే ఆ విధుల్లోకి అయితే తీసుకొస్తాము అన్నట్లుగా అయితే చెప్పారనమాట. ఎవరైతే రాజీనామా చేయలేదో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి, ఓకేనా? ఇక రాజీనామా చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చూసుకున్నట్లయితే వాళ్ళ మీద మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళైతే ప్రస్తుతానికి రాజీనామా చేశారు. ఇక ఆ విధుల్లో నుంచి అయితే తొలగిపోయారు. సో ఇక వాళ్ళకి సంబంధించి అయితే ఎటువంటి నిర్ణయం అయితే తీసుకునేదానికి లేదు అన్నట్లుగా అయితే తెలియజేశారనమాట. ఇక జీతాల విషయం చూసుకుంటే కూడా సేమ్ అదే సిచ్యువేషన్. రాజీనామా చేయనటువంటి వాళ్ళకే విడుదల చేసేటట్లయితే ఉన్నారు నాకు తెలిసి. అటు రాజీనామా ఎవరైతే చేశారో ఇంచుమించుగా 1,00,000 మందికి పైకైతే ఉన్నారనమాట రాజీనామా చేసేసినటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ జీతభత్యాలు అనేటువంటివి అయితే కూడా నాకు తెలిసి ఆపేసేటట్లయితే ఉన్నారనమాట. కేవలం రాజీనామా చేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఖాతాలకు విడుదల చేసేటట్లయితే చూస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే మనకు రీసెంట్గా విజయవాడ వరదల బాధితులకు చూసుకుంటే వాలంటీర్లు ఎంతో హెల్ప్ అయితే చేశారు. సో వాళ్ళందరికీ కూడా వరద బాధితులందరికీ కూడా వీళ్ళు ఆ యొక్క ఫుడ్ కావచ్చు అన్నీ కూడా వాళ్ళైతే పంపిణీ చేయించారనమాట. సో ఆ విధంగా అయితే వాళ్ళని విధుల్లోకి తీసుకొని ఒక వారం రోజులైతే విధులు అనేటువంటివి అయితే చేయించుకున్నారు ఈ గవర్నమెంట్ అనేటువంటిది. సో అయినప్పటికీ కూడా వాళ్ళని కూడా కంటిన్యూగా అయితే విధుల్లోకి అయితే తీసుకోలేదన్నమాట. వాళ్ళని కూడా ఆ వారం రోజులైతే తీసుకొని పక్కనైతే పెట్టేస్తున్నారు ప్రస్తుతానికి. చూద్దాం మనకు ముందు రోజుల్లో వాలంటీర్ల వ్యవస్థ మీద
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో, సో నాకు తెలిసి ఈ యొక్క రాజీనామా చేయనటువంటి వాలంటీర్లనే విధులకు తీసుకొచ్చేటట్లయితే చూస్తూ ఉన్నారనమాట. మొత్తానికి వాళ్ళకి సపరేట్గా ఈ యొక్క విధులైనటువంటివి అయితే వాళ్ళ స్కిల్కు వాళ్ళ క్వాలిఫికేషన్కు తగ్గట్లయితే ఇప్పించి దాని తర్వాత అయితే చూస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకురావడానికి. వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే వెంటనే మీకు అందరికీ కూడా తెలియజేస్తుంటాను, వాలంటీర్లకు సంబంధించి ముఖ్యంగా. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.